వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు. జీతాల ప్రజెంట్ స్టేటస్ మార్చి 1 మధ్యాహ్నం 2 గంటల సమయానికి చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు చెందినటువంటి ఫిబ్రవరి నెల జీతాల బిల్లుల యొక్క స్టేటస్ను పరిశీలిస్తే అట్ ప్రజెంట్ ఇప్పటికి కూడా బిల్లుల్లో అయితే ఎటువంటి కదలిక లేదు. ఆ బిల్లులన్నీ కూడా ఇక మనం చూస్తున్నట్లుగానే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తూ ఉన్నాయి. దాదాపుగా కొన్ని డిపార్ట్మెంట్ల వారికి, తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అయితే సాధారణంగా ప్రతి నెలలో 1వ తారీఖునైతే వారికి ఆ బిల్లులో కదలిక వస్తూ ఉంది. కానీ ఈసారి వారికి కూడా అయితే బిల్లులు అయితే కదలిక లేదు. అదేవిధంగా ఇక్కడ జీతాల గురించి ముఖ్యమంత్రి గారి ఒక స్టేట్మెంట్ను చూస్తున్నాం. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలి, సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇప్పటి వరకు 22,507 కోట్ల రూపాయలను బకాయిలను తీర్చేసినట్లు ఆయన తెలిపారు. కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందని ఆయన అధికారులను ఆదేశించారు. కానీ ఈ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు గత నెల 11వ తారీఖున ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందని అధికారులను ఆదేశించినప్పటికీ ఈరోజు 1వ తారీఖు దాటిపోతున్నప్పటికి కూడా ఉద్యోగులకి మరియు పెన్షన్లకి జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులు జరగకపోయేదలకి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మీదటైనా ఉద్యోగులకి, పెన్షన్లకి 1వ తారీఖున జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నారు.